మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. అలాంటి ఆరోగ్య సిరిని అందించేవే చిరుధాన్యాలు. ఆ చిరుధాన్యాల్లో ఉన్న పోషకాలే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. మరి ఆ పోషకాలు మన ఒంట్లోకి ఎలా చేరాలనేదే ఈ మిల్లెట్స్ మ్యాజిక్. మరి ఈ రోజు మన మిల్లెట్స్ మ్యాజిక్లో ఏ మిల్లెట్ తీసుకుంటున్నాం, దాంతో ఏ రెసిపీని తయారు చేసుకోబోతున్నామో తెలుసుకోవాలంటే మన న్యూట్రిషనిస్ట్ అలాగే మన సైకాలజిస్ట్ అండ్ ఫుడ్ ఎక్స్పర్ట్ మన శ్రీదేవి గారిని ఇన్వైట్ చేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్. హౌ ఆర్ యూ? లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో ఈరోజు మిల్లెట్స్ మ్యాజిక్లోని మరి ఏ మిల్లెట్తో మ్యాజిక్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? మిల్లెట్స్తో చేసే ప్రతి ఐటము మ్యాజిక్కే. సో ఈరోజు మన ఎపిసోడ్లో మనం 2 అలాంటి మ్యాజిక్ ఐటమ్స్ చూడబోతున్నాం. ఒకటి మిల్లెట్ మజ్జిగ, ఇంకొకటి మిల్లెట్ టిక్కీ. ఓకే, మిల్లెట్తో మజ్జిగ అండ్ టిక్కీ తయారు చేయబోతున్నారు. సో ఫస్ట్ ఏ రెసిపీ తీసుకుంటున్నారు? ఫస్ట్ మనం మిల్లెట్ మజ్జిగ తీసుకున్నాము. సమ్మర్ కాబట్టి అందరికీ దాహము అండ్ చెమటలు, ఈ రెండిటి మూలాన నీరసం. అండ్ ఈ రెండిటి మూలాన నీరసం కాబట్టి విపరీతంగా నీళ్ళు తాగేస్తాం కాబట్టి అన్నం కానీ ఇంకోటి కానీ తినడానికి అంత స్పేస్ ఉండదు. సో అది అనదర్ రీజన్ నీరసంగా ఫీల్ అవుతాం. అలాంటి టైమ్స్లో ఇలాంటి మజ్జిగ అనేది కనుక 11 o'clock ఆ టైం కానీ 4 o'clock ఆ టైం కానీ తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాము. ఇది అందరికీ, పెద్దలకి చిన్నలకి అండ్ చిన్నపిల్లలకు కూడా మజ్జిగ అంటే చాలా ఇష్టం ఉంటుంది. బాగానే బటర్ మిల్క్ తాగుతారు కాబట్టి సో దాని ప్లేస్లోనే కొంచెం మిల్లెట్ పౌడర్ని కూడా మిక్స్ చేసేసామంటే సో ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మాట్లాడుతూ సో మరి మిల్లెట్ మజ్జిగ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. ఓకే, మిల్లెట్ మజ్జిగ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, సజ్జల పిండి, కొత్తిమీర, అల్లం, పెరుగు, నిమ్మరసం. ఓకే, సో మిల్లెట్ మజ్జిగ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఐ థింక్ ఇది చాలా సింపుల్ అని అనుకుంటున్నాను, బికాజ్ బటర్ మిల్క్ తయారు చేయడం అందరికీ తెలిసిందే కాబట్టి. కాకపోతే ఇందులో మీరు తీసుకున్న రాగి పిండి ఎలా మిక్స్ చేస్తారు అనేది చూద్దాం. దిస్ ఇస్ సజ్జల పిండి. సజ్జల పిండి, దీన్ని ఎలాగా అనేది చూద్దాము. యాజ్ యూ సెడ్, డెఫినెట్గా సింపులే, బట్ రిజల్ట్ అనేది మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఉంది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు పిండి మనం పిండిని వేయించాలి. పిండిని లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇందులో మిల్లెట్ మజ్జిగ చేయడానికి ఏ పిండి అయినా, అంటే మిల్లెట్స్లో ఏ పిండి అయినా మనం వాడుకోవచ్చు. సజ్జల పిండి కావచ్చు, రాగి పిండి కావచ్చు. రాగి పిండి అయితే వేయించాల్సిన అవసరం లేదు. అలాగే జొన్న పిండి కావచ్చు. సో ఆ పిండి కూడా మనం లైట్గా వేయించుకుంటే ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట. మజ్జిగలో కలుపుకున్నప్పుడు కూడా చాలా చక్కటి స్మూత్ రిచ్ టేస్ట్ ఇస్తుంది. ఓకే, సో ఇది కొద్దిగా మనం పిండి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం దాన్ని, ఇదేమైనా వేయించేటప్పుడు కలర్ ఏమైనా చేంజ్ అవుతుంది? కలర్ చేంజ్ పెద్దగా మనకి ఏం కనిపించదు, కానీ కొద్దిగా మంచి అరుమా, కొద్దిగా లైట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది ఇది రెడీ అయిపోయింది అని. మజ్జిగ లాక్సేటివ్ అందరికీ తెలుసు. ప్రాపర్ డైజెషన్కి, ప్రాపర్ బవల్ మూమెంట్కి మనకి తప్పనిసరిగా అవసరము. సో ఈ పిండి కూడా సత్తువనిస్తుంది అనమాట, స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్లో ఎస్పెషలీ ఎటువంటి డయేరియా కానీ వడదెబ్బ కానీ మనకి తగలకుండా మనం ఇది రోజులో ఒకసారి తీసుకోవచ్చు. కనీసం 2-3 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. అదే పనిగా వృత్తిలో భాగంగా బయట తిరిగే వాళ్ళు మాత్రము ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే అంత మంచిదండి. ఇది చూడండి, అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఆ మంట తగ్గించేసి ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు పెరుగు ఒక బౌల్లో తీసుకుందాం. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు, దీన్ని కొంచెం మంచి కన్సిస్టెన్సీలో
బీట్ చేసుకుందాం. విప్పర్ ఉంటే మిక్సీలో విప్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మందికి ఇంటెల్లపాదికి చేస్తున్నప్పుడు మాత్రం మిక్సీలో విప్పర్లో చేస్తే చక్కగా యూనిఫామ్గా మిక్స్ అయిపోయి లంప్స్ లేకుండా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అంటే గ్లాస్లో తిరగొట్టి చేసుకుంటే మాత్రం అలా రాదు, అంటే కొంచెం ఉండిపోతుంది, ముక్కగా ఉంటుంది. గ్లాస్లో మజ్జిగ, టేబుల్ మీద మజ్జిగ, కింద మజ్జిగ, మీద మజ్జిగ ఉంటుంది. సో దీన్ని కొద్దిగా విప్ చేసుకున్నామంటే మాత్రం చక్కగా వస్తుంది. స్మూత్ కన్సిస్టెంట్. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకో. సరిపోతుందా? రాత్రిపూట మరి ముఖ్యంగా 8 గంటలు దాటిన తర్వాత మజ్జిగ తీసుకోవడం అంత అడ్వైజబుల్ కాదు. ఓకే. సో ఈ మజ్జిగ ఉట్టి మజ్జిగ కానీ మిల్లెట్ మజ్జిగ కానీ మజ్జిగతో చేసేది ఏదైనా మజ్జిగ రూపంలో తీసుకునేటప్పుడు పొద్దున పూట డే టైంలో తీసుకుంటే అది చాలా ఎఫెక్టివ్గా మనకి పనిచేస్తుంది. ఓకే. అండ్ మనకి ఎస్పెషలీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి అండ్ మెనోపాజ్కి దగ్గరకు వచ్చే వాళ్ళకి పెరుగు కంటే కూడా మజ్జిగ రూపంలో దీన్ని తీసుకుంటూ ఉంటే మంచిది. సో దిస్ ఈజ్ రెడీ. మనం ఇప్పుడు ఇందాక అది వేయించుకున్నాం కదా, ఒకసారి అది దానిలో కొద్దిగా ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసేసి సో మ్యామ్ ఇందులో వాటర్ మిక్స్ చేసుకుందాం. ఒక్కసారి వెలిగించుకుందాం. దీన్ని మళ్ళీ ఒక ఉడికొచ్చేంత వరకు ఉడికించుకోవాల్సిందా? ఒక్క ఉడికొచ్చేంత వరకు. అంటే ఆల్రెడీ మనం దీన్ని వేయించుకున్నాం కదా, కొంచెం పిండిని లైట్గా రోస్ట్ చేసాం కదా. పిండిని దేనికోసం అంటే కొద్దిగా పచ్చివాసన పోవడానికి మనం రోస్ట్ చేసుకున్నాము. కాకపోతే ఇది కొంచెం బాయిల్డ్ ఫామ్లో కొద్దిగా ఉడకబెడితే ఏమవుతుందంటే, గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, మిల్లెట్స్ అన్నిట్లో కూడా గాయిట్రోజెన్స్ ఉంటాయి. అంటే గాయిట్రోజెన్స్ ఓన్లీ మిల్లెట్స్లో కాదు, లైక్ ఇప్పుడు మన క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా, కాలీఫ్లవర్లో, బ్రాకలీలో, దీంట్లో కూడా గాయిట్రోజెన్స్ ఉంటాయి. వీటిని ఉడికించినందు మూలాన దాని ఎఫెక్ట్ తగ్గుతుంది అనమాట. సో సాధ్యమైనంత వరకు పచ్చిపిండివి మనం ఎప్పుడు వాడము, దీన్ని ఖచ్చితంగా ఒకసారి వేయించాలి. దాంతో 2 బెనిఫిట్స్. ఒకటి ఏంటంటే ఏదైనా లైట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరైనా కొద్ది మందిలో వచ్చే అవకాశాన్ని కూడా బాగా తగ్గిస్తాం అనమాట. సో అది కొద్దిగా హీట్ అవ్వగానే మజ్జిగ వేసేసుకుందాం మనం. ఇంత వేడిగా ఉండే దాంట్లో మజ్జిగ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు? ఏం ప్రాబ్లం లేదు, నథింగ్. ఆల్మోస్ట్ ఒకది పొంగడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకోవాలా? నాట్ నెసరీ. మజ్జిగ అందులో పోసేసాం. సో మజ్జిగ కలర్లో మిక్స్ అయిపోయింది. ఎస్. ఇప్పుడు మనం దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. చిక్కబడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఈ మిల్లెట్ పిండి ఏదైనా కూడా ఏ వంటకం మనం చేసుకోవాలన్నా ఒక్కసారి లైట్గా రోస్ట్ చేసుకుంటే నూనె లేకుండా కమ్మటి వాసన వస్తుంది, పచ్చి వాసన పోతుంది. ప్లస్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కూడా, ఆరోగ్యానికి కూడా ఆ విధంగా మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఆఫ్ చేసుకుందామా? సహజంగా మజ్జిగ ఏది చేసుకున్నా అందరూ దాన్ని చల్లగా తాగుతూ ఉంటారు. అవును. ఇది మాత్రం, ఈ వెరైటీ మజ్జిగ మాత్రము గోరువెచ్చగా ఉంటుంది. సో గోరువెచ్చగా తాగడంలో ఆ మజా వేరుగా ఉంటుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీని టేస్ట్ ఇంకా మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి దీంట్లో మనం యాడ్ కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కావాలనుకుంటే కడిగి సన్నగా తరిగిన కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అలాగే కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఎక్కువ కాదు, జస్ట్ లిటిల్ అనమాట. అండ్ జస్ట్ ఒక చిటికెడ, ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాం మనం, జస్ట్ సజ్జల పిండి కూడా వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసాము. దీనిలో ఇప్పుడు ఇంకా కొద్దిగా మంచి టేస్ట్ రావడం కోసము జస్ట్ లిటిల్ నిమ్మరసం వేసుకుంటే ఇట్ ఈస్ డన్. వెచ్చగా ఉండే మజ్జిగ. ఇందులో మనం కావాలి అనుకుంటే ఇంట్లో ఏమన్నా గుమ్మడికాయ వడియాలు కానీ, లేకపోతే వడలు కానీ, శనగపిండితోటి చిన్న చిన్న ఉండలు లాంటివి కానీ చేసి అవి కూడా ఇందులో నానబెట్టుకొని టీవీ చూస్తూ, మా మిల్లెట్స్ మ్యాజిక్ చూస్తూ సరదాగా తినచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు ఎన్నో విధాలుగా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. సో మన గోరువెచ్చటి మిల్లెట్ మజ్జిగ రెడీ అయిపోయింది.
దీన్ని మనం గ్లాస్లో తీసేసుకుందాం. దీన్ని ఇలాగే తీసుకోవచ్చు, లేదా చెప్పడం మర్చిపోయా, బూందీ కూడా వేసుకోవచ్చు. కారం బూందీ ఇలాంటిది కూడా వేసుకుని తినచ్చు. అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. మిల్లెట్స్ అందరూ తినచ్చా, రోజు తినచ్చా? ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తింటే సీరియస్ ప్రాబ్లమ్స్ అవుతాయా అని చాలామంది మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒకటే అడుగుతున్నారు. ఒక విషయం అండి, ఒకవేళ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కనుక మోడరేషన్లో తీసుకోండి. వారంలో 1 రోజు 2 రోజులు తీసుకోండి. అదే పనిగా 3 పూటలు మాత్రము ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇనీషియల్గా అవాయిడ్ చేయండి. మీ శరీరం కనుక దాన్ని చక్కగా తీసుకుందనుకోండి, పర్వాలేదు. సౌత్ ఆఫ్రికాలో 3 పూట్ల వాళ్ళు మిల్లెట్సే తింటారు. కానీ వాళ్ళకి ముందు నుంచే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, ఆ వేడికి వాళ్ళకి అది కరెక్ట్గా సూట్ అయిపోతుంది. మనకి ఏంటంటే మోడరేషన్లో తీసుకుంటే ఎప్పుడైనా మంచిది. మిల్లెట్ మజ్జిగ, కొంచెం గోరువెచ్చని మిల్లెట్ మజ్జిగ చూసారు కదా, రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మిల్లెట్ బటర్ మిల్క్ కి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, ఉప్పు, అల్లం ముక్కలు, పెరుగు, సజ్జల పిండి, నిమ్మరసం. మిల్లెట్ బటర్ మిల్క్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్లు సజ్జల పిండిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బౌల్లో పెరుగుని తీసుకొని తగినంత నీళ్లు పోసి మజ్జిగలా చేసుకోవాలి. వేయించుకున్న సజ్జల పిండిలో వాటర్ని కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అందులో మజ్జిగను వేసి కలిపి కొత్తిమీర, అల్లం ముక్కలు, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మిల్లెట్ బటర్ మిల్క్ రెడీ. సో మిల్లెట్ మజ్జిగ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా 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 బాగుంది. మామూలుగానే మనం బటర్ మిల్క్ అంటే చాలా ఇష్టపడతాం కాబట్టి, సో అందులోని మనం వేసిన ఈ పిండి సజ్జపిండి కూడా పెద్దగా తెలియట్లేదు. మీరు అన్నట్టుగానే మజ్జిగలో మిక్స్ అయిపోయి ఉంది. చాలా టేస్టీగా ఉంది. పెద్ద టేస్ట్ వేరియేషన్ కూడా, బటర్ మిల్క్ టేస్ట్ వేరియేషన్ కూడా ఎక్కువగా తెలియటం లేదు. అండ్ అందులో అల్లం, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్స్ని ఇంక్రీజ్ చేయడానికి వేశారు కాబట్టి సో యమ్మీ, చాలా చాలా బాగుంది. ఇలా కూడా ఒకసారి మీరు బటర్ మిల్క్ తయారు చేసుకోవడం ట్రై చేయండి. సో ఈరోజు మన నెక్స్ట్ రెసిపీ పేరేంటండి? మిల్లెట్ టిక్కీ. సో మిల్లెట్ టిక్కీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఆ తర్వాత మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మిల్లెట్ టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, బఠానీ, నూనె, ఉప్పు, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారం, అల్లం, టమాటో కెచప్. ఓకే, మిల్లెట్ టిక్కీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. సో ఇంకా చకచక మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మనం తయారు చేస్తూ ఆ తర్వాత మాట్లాడదాం దీనికి సంబంధించి. సో ఫస్ట్ ఏం తయారు చేసుకోవాలి, ఎట్లా? స్టవ్ వెలిగించేసుకుందాం. 2 స్పూన్లు నూనె, ఇప్పుడు టిక్కీకి కావాల్సినటువంటి పదార్థాల్లో వెజిటబుల్ పార్ట్ ఏదైతే ఉల్లిపాయలు కానీ, తురుము, మన క్యారెట్ తురుము కానీ, బఠానీ కానీ, ఇవి కొద్దిగా లైట్గా వేయించుకుందాం. ఎందుకంటే త్వరగా అయిపోతుంది, ప్లస్ ఎక్కువ రుచిగా ఉంటుంది. డీప్ ఫ్రైని అవాయిడ్ చేయడం కోసం. ఒకవేళ మనం వీటిని టిక్కీ లాగా చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకో, అప్పుడు ఇవి ముందుగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ డీప్ ఫ్రైని అంటే ఆయిల్ని కొద్దిగా తగ్గించే ఉద్దేశంతో మనం వీటిని ముందుగా వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాము. కొద్దిగా వేడైంది కాబట్టి ఒక 2 స్పూన్లు ఉల్లిపాయలు, ఇంట్లో దీనిలో సగం పచ్చిమిరపకాయలు, మొత్తం వేసాను సగం సగం, కొద్దిగా అల్లం, ఉల్లిపాయలు రంగు మారేంత వరకుగా మనం వాటిని వేయించుకోవాలి.
ఈ టిక్కీ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇది బేస్ టిక్కీ తయారు చేయడం ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. ఈ టిక్కీ యూజ్ చేసి మనము ఎన్నో అడిషనల్ రెసిపీస్ మనం తయారు చేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ బ్రెడ్లో మధ్యలో ఫిల్లింగ్ లాగా పెట్టుకోవచ్చు. హాట్ డాగ్ బ్రెడ్లో మధ్యలో రోల్ లాగా చేసి పెట్టుకోవచ్చు, షేప్ మార్చి. సో దీన్ని రకరకాలుగా మనము బ్రెడ్స్తో మరి ముఖ్యంగా బాగా వాడుకోవచ్చు. ఓకే. అండ్ స్నాక్ లాగా 4 o'clock స్నాక్, లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్ బాక్స్లో పెట్టి పంపించడానికి కూడా బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం చూద్దాం అవన్నీ కూడా. సో కమింగ్ టు కొద్దిగా ఆల్రెడీ పార్ బాయిల్ చేసిన గ్రీన్ పీస్, అలాగే క్యారెట్ తురుము, మరి పూర్తిగా ఇది అయ్యేంత వరకు మనం ఏమి దాన్ని చేయక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ పాన్ ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా సగం వరకు 30% వరకు అయినా చాలు. అందులో వెజిటబుల్ ఆల్రెడీ ఒక గ్రేట్ చేసిన పద్ధతిలో ఉంది కాబట్టి ఎక్కువ మనకేమీ అది టైం తీసుకోదు. సో మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి దానికి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందామా? ఒక్క నిమిషం. దీనిలోనే మనం పాన్ ఫ్రై చేసుకుంటాము. ఓకే. సో నథింగ్ టు వరీ. ఇందులోనే కొద్దిగా మనం కొత్తిమీర అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాము. దీనిలో ఇంకా గుమ్మగుమ్మలాడే వాసన కోసం మన ఫేమస్ గరం మసాలా. ఓకే. మనం ఇండియన్స్ ఏ వంటైనా గరం మసాలా లేకుండా ఊహించుకోలేము అసలు. అందులో టిక్కీ లాంటిది డెఫినెట్గా గరం మసాలా కావాలి మనకి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం కంటెంట్ ఇందులో తీసేసుకో. ఇప్పుడు దీంట్లోకి మనం పాన్ క్లీన్ చేసేసుకుందాము. దీనిలో మనం ముందుగానే ఉడికించి ఉంచుకున్నటువంటి కొర్రలు, ఇది ఆల్రెడీ ఉడికించుకున్న దాన్ని మనం దీనిలో కలుపుకుందాం. చాలా చక్కటి టేస్ట్ ఉంటుంది. దేంతో చేసాము అన్నది ఒక సస్పెన్స్ లాగా ఉంటుంది. టేస్ట్ అంతా కొర్రలతోనే దానికి ఆ టేస్ట్ ఉంటుందా, లేకపోతే ఏ మిల్లెట్ అయినా అందులో తీసుకోవచ్చా? కొర్రలు బెటర్ చాయిస్. ఓకే. మల్టీ మిల్లెట్ కూడా చేసుకోవచ్చు, బట్ అన్నిట్లో కొర్రలు బెటర్ చాయిస్ అన్నమాట. ఇప్పుడు కలిపేసుకున్నాం ఇలాగా. దీన్ని చూస్తే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలానే తినేసేయచ్చు. అదే రైస్ కర్రీ మిక్స్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఇంకా కొద్దిగా అడిషనల్ టేస్ట్ రావడం కోసం మనం కొద్దిగా టొమాటో కెచప్ ఇందులో వాడుకుంటాం. చాలు. ఇప్పుడు స్టవ్ ఒకసారి వెలిగించేసేయి. వెలిగించి ఆయిల్ తీసుకుందాం. ఎన్ని స్పూన్స్? ఒక 3 to 4 స్పూన్స్. చిన్న చిన్న టిక్కీల మాదిరిగా షేప్ చేసుకుందాం. దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలంటే బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయొచ్చు. ఓకే. ఓట్స్లో రోల్ చేయొచ్చు. సో చాలా క్రంచీగా కావాలనుకుంటే మన వేయించినటువంటి బొంబాయి రవ్వలో రోల్ చేయొచ్చు. ఎక్స్టెన్షన్ మీకు ఏ విధంగా టేస్ట్ నచ్చితే ఆ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. గుడ్ లుకింగ్ టిక్కీస్. టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. నూనె కాగిపోయిందా? బోత్ సైడ్స్ వేయించుతాము. మంట కొద్దిగా తక్కువ పెట్టుకో. ఫుల్ సిమ్లో ఉంది. గార్నిష్ చేసుకుందాము.
ఓకే, సో వేడివేడిగా మిల్లెట్ టిక్కీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మిల్లెట్ టిక్కీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, నూనె, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, బఠానీ, కారం, పచ్చిమిర్చి, ఉప్పు, ఉడకబెట్టిన కొర్రలు, గరం మసాలా, అల్లం ముక్కలు, టమాటో కచప్. మిల్లెట్ టిక్కీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. తర్వాత అందులో 2 స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ పీస్, క్యారెట్ తురుము వేసి, ఆ తర్వాత ఉప్పు, కారం, కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించుకున్న కొర్రల్లో ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం టమాటో కచప్ వేసి కలపాలి. చిన్న చిన్న టిక్కీలుగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత అందులో ఈ టిక్కీలను వేసి ఇరువైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే రుచికరమైన మిల్లెట్ టిక్కీ రెడీ. సో మిల్లెట్ టిక్కీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మంచి క్రంచీగా ఉండొచ్చు. నేను బైట్ చేస్తుంటేనే తెలుస్తుంది, కొంచెం క్రంచీగా తగులుతుంది. బాగుంది టేస్ట్. మీరు అన్నట్టు సో రైస్లో అది మిక్స్ చేస్తుండేటప్పుడే కర్రల్లో అలా తిన్నా కూడా బాగుంటుందని. సో అలానే బాగుంటుంది. సో ఇలా తయారు చేసుకుంటే కూడా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ కింద మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదా, ఇవాళ తయారు చేసుకున్న 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.